ఇంటికాడికి పోయినా కానీ ఆడపిల్లకాయలకి అదే చెప్తా, ఎవడైనా చెయ్యి వేస్తే అది మీ నాయనైనా కానీ ఎవడైనా కానీ ఫస్ట్ మూతి పాల్గొట్టండి. వచ్చబోచ్చాడు. ఇంకొకడు ఎవడైనా ఆడబిడ్డ జోలికి రావాలంటే వచ్చబోచ్చాడు. సో అది చేయాల్సింది. ఆ నిజాయితీలో ఇట్లాంటి చూస్తామంటే నేను తట్టుకోలేను. ఏడుపు వచ్చాను కానీ చెప్పలేకపోతున్నాను. ఒక ఆడబిడ్డగా జరిగింది, రేపు ఇంకో ఆడబిడ్డ జరగచ్చు. ఆ మనిషి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఈ మనిషి పోయి చంపేసినాడు. ఆ మనిషి చేసిన తప్పు ఏంటంటే చంపడం. ఎందుకంటే రోడ్డు మీద పడిపోయింది ఫ్యామిలీ. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఉన్నారా, కోడూరు జనసేన ఎమ్మెల్యే కానీ, లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే లాయర్ కానీ, ప్లీజ్ బెగ్గింగ్, నేను అడుక్కున్నా మిమ్మల్ని, అతనికి సహాయం చేయండి. పుట్టిన పాప నుంచి ఓరిని పసుకోల ముసలిదాన్ని కూడా రేపు చేస్తున్నారు. అర్థమైందా? ముసలిదాన్ని కూడా రేపు చేస్తున్నారు. నాకు తెలిసిన కోవిడ్లో యూట్యూబర్ ఉన్నాడు, అందరికీ తెలిసిందే. ఆ మనిషి సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఆ మనిషి ఏం చేసినాడు అంటే వాళ్ళ కూతుర్ని ఆడంటే ఆడ ముట్టుకున్నాడు ఒక ముసలాయన, వాళ్ళ బంధువులు ఇంట్లోనే. దాని గురించి మళ్ళీ చెప్తాను చూడు. ఏమైందే సింపుల్, ఆ మనిషి సెలవు పెట్టుకుని ఇండియా పోయాడు, చంపేసి ఆమె వచ్చాడు. అరే ఏడ రాజకీయం ఏం రాజకీయం అందే, గవర్నమెంట్ ఏడనాది అనుకునేవో, అంతా లంచానికి తొంగడం. నేను ఏదైనా గట్టిగా మాట్లాడాను అనుకో, నేను ఏదైనా గవర్నమెంట్ తిట్టాను అనుకో, నేను దేశద్రోహం అయిపోతా. ఇంకోటి ఏంద్రా అంటే నన్ను ఎత్తుకోమి మింగుతారు జైల్లో. అట్లా తలనొప్పి, ఏం మాట్లాడలేము. ఫ్రీడమ్ ఏడున్నదా? ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా పోలీసు వాళ్ళు ఏదైనా నేను అనుకో, నన్ను అంటారు మళ్ళీ. అరే పోలీసు వాళ్ళు కానీ ఒక టఫ్గా యాక్షన్ తీసుకుని ఉంటే ఎంతవరకు వచ్చేదా చెప్ప? ఏ తండ్రిని ఉడుకుంటాడా? గవర్నమెంట్ కానీ స్ట్రిక్ట్గా కానీ ఉండిందంటే ఇంతవరకు ఏది రాదు. ఎన్ని ఇది అంతా పక్కన పెట్టు, ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయా? అంతెందుకు మొన్న రీసెంట్గా కోవిడ్ అతను ఏంద్రా అంటే ఒక మన ఇండియన్ చంపేసినాడు. అసలు గవర్నమెంట్ అస్సలు పడించుకోవాలా, ఏందో అసలు గవర్నమెంటే పడించుకోవాలా. ఒక మనిషి ప్రాణం అయింది కోవిడ్లో, ఒక మనిషి ప్రాణం అయింది మన భారతీయుడిది. కోవిడ్ అతను ఏంద్రా అంటే చంపేసినాడు, కానీ అసలు రెస్పాన్స్ లేదు మన ఇండియా గవర్నమెంట్ నుంచి. ఒక్క రవ్వ రెస్పాన్స్ లేదు. ఇంక అర్థం చేసుకోండి. మనం దానికి కారణం ఎవర్రా అంటే ఎగ్జాంపుల్ మనం ఏంద్రా అంటే కులం చూస్తాం, బతుకులో నా సాడు కులం చూస్తాం. ఇంకోటి ఏంద్రా అంటే మతం చూస్తాం. సో ఇట్టే తింటున్నాం బయట దేశాలకు వచ్చి. మనమేం తక్కువ అనుకునేవా? నీట్నెస్ ఉండదు, పద్ధతిగా ఉండము, పనికి పనులన్నీ చేస్తాం ఇక్కడికి వచ్చి. తెలుసా? లత్తుకోరు పనులు. ఇక్కడ నీ కోవిడ్లో మాలియాలో ఒక్కసారి అడుగు పెట్టండి మీరు, టూరిజం మీద వచ్చి వచ్చారు మొఖాన్ని. అంత బేకారుగా ఫ్యామిలీలు లంజరికాలు, ఇక్కడ ఇల్లీగల్గా ముందు తాగేది ఎన్నున్నాయని ఒకటే రెండా. అరే మన బయట దేశాలకు వచ్చింది దేనికి? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎలా ఉన్నాయి అబ్బా. మంది తప్పునాది, ఏళ్ళది తప్పునాది. మన సక్కంగా ఉంటే కదా. మన సక్కంగా లేము. మన కులాలు చూసి ఓట్లేస్తామా? కులాలు చూసి వచ్చి ఇట్లాంటి రాజకీయ నాయకులు వచ్చారో. ఎందుకంటే ఆ మనిషి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఈ మనిషి పోయి చంపేసినాడు. ఎందుకంటే ఆ మనిషి నేనేం చెప్పలేబా. ఆ మనిషి ప్రసాద్ యూట్యూబర్ చెప్పినాడు. ఏమని చెప్పినాడు? వాళ్ళు లంచం తీసుకున్నారని చెప్పినాడు. ఇంక అర్థం చేసుకోండి. పోలీసు వాళ్ళు చూస్తే ఇట్లాంటి వాళ్ళకి మీ కూతురు జరిగితే మీరు ఊరుకుంటారా? మీ ఇంట్లో మీ అక్క జరిగితే మీరు ఊరుకుంటారా? మీ అమ్మ జరిగితే ఊరుకుంటారా? నీ చెల్లి జరిగితే ఊరుకుంటారా? లేకపోతే నీ కూతురు జరిగితే ఊరుకుంటారా? 11 సంవత్సరాల పాప జరిగితే ఊరుకుంటారు మీరా? ఏ తండ్రిని ఊరుకుంటాడా? ఫస్ట్ న్యాయంగా వచ్చాడు కదా మీ దగ్గరికి, మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని ఎందుకు లేదు తిట్టకూడదు, మనం తప్పుడైపోతాం. మనం రెస్పాండ్ అవ్వచ్చు కదా. రెస్పాండ్ ఎందుకు కాలేదు? నేను మెయిన్ మ్యాటర్లో దిగుతాను చూడు. ఇదంతా కాకుండా అసలు ఏమైందనేది నేను మ్యాటర్లో దిగుతాను చూడు. ప్రసాద్ నాతోటి యూట్యూబరు, 150,000 సబ్స్క్రైబర్లు ఉన్నాయి. అందరినీ నవ్వుపించాడు, అందరినీ సంతోషపరిచాడు, బాగా హ్యాపీగా ఉంటాడు. నేను చూస్తూ ఉంటా అప్పుడప్పుడు ఓపెన్ చేసి నవ్వుకుంటా ఉంటా. మమ్మల్ని అందరినీ తీసి ఒక పేపర్లో లిస్ట్ రాసుకున్నాడు. మా గురించి అంతా చెప్పినాడు. సంతోషంగా ఉన్నాడు నాకైతే. ఎందుకంటే అట్లాంటి యూట్యూబర్ దొరకడు. తమాషగా మాట్లాడతాడు, నవ్వుపించాడు. ఒకరిని తిట్టే దూషించే రకం కాదు. ఎంత బాధ ఉంటే చంపుంటాడు చెప్పు. ఆ మనిషి పాటికి ఆ మనిషి పని చేసుకుంటున్నాడు. ఒక నెల క్రితం కూడా బాగున్నాడు. జస్ట్ 25 రోజులు నెల రోజుల క్రితం అంట. ఎవరింట్లో పెట్టారు తెలుసా? ఈ మనిషి కూడా తప్పునది, చాలా పెద్ద తప్పునది. ఎందుకంటే మన కూతుర్ని కానీ, పుట్టిన బిడ్డను కానీ, మన కొడుకుని కానీ, ఎవరింట్లో పెట్టాల్సి వస్తుంది. తమ్ముడింట్లో, పిన్నింట్లో, అత్తింట్లో, నాయనింట్లో, అమ్మ ఇంట్లో, ఎవరింట్లో పెట్టాల్సి వస్తుంది. నీ కూతురు నీ దగ్గర ఉండాలి. ఈ మనిషి ఏం చేశాడు అంటే కొద్దిగా డబ్బు కక్కుర్తి పడ్డాడు. డబ్బు కక్కుర్తి అంటే డబ్బు ఇంకా ఎక్కువ వచ్చదు కదా అని చెప్పి వీళ్ళ కూతురిని ఎత్తుకుని ఎక్కడ పెట్టాడు అంటే వీళ్ళ భార్య, వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైంది? ఈ మనిషి వాళ్ళ భార్యని తీసుకుని కోవిడ్కి వచ్చాడు. కోవిడ్కి వచ్చిన తర్వాత కుంటలు బాగానే సాగిన తర్వాత ముసలోడికి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు. ఆ ముసలోడు ఎవర్రా అంటే ఈ ప్రసాద్ వాళ్ళ భార్య. నేను ఫోన్ చేసి మాట్లాడినా. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నాకు తెలిసి ఏ యూట్యూబర్కి తెలియదు. నేను కనుక్కున్నాను. నేను ఇంకొక యూట్యూబర్ అయితే కనుక్కున్నాను. నేను అంత క్లియర్గా కనుక్కున్నాను. నేను ఫోన్ కూడా చేసిన, అది కూడా చెప్తాను చూడు. ప్రసాద్ అన్న వాళ్ళ భార్య
వాళ్ళ భార్య, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మొగుడు, వాళ్ళ నాయన. అంటే ఏంది? తాతతో సమానం. అర్థమైందా? 60 సంవత్సరాలంట, 59 సంవత్సరాలంట. పడుకొని నిద్రపోతా అంటే గొడ్డలిపేసి 11 సంవత్సరాల మైనర్ పాపని ఏడంటే అడుగుతున్నాను. చెప్పేదానికి ఎలా నాకే విరక్తి పడతాను. ఇంకా పచ్చి చెప్తే బాగుండదు. నేను చెప్పలేను అవన్నీ. ఇంకా చాలా దారుణంగా చేసిన. అర్థమైంది మీకు చెప్పింది? ఎవరైనా చూసారో నాకు ఏడుపు వస్తుంది కానీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డగా అది జరిగింది. రేపు ఇంకొక ఆడబిడ్డ జరగచ్చు. ఎన్ని రోజులు ఎలా ఉంటాం? ఒక ఆడబిడ్డ బయటికి పోవాలంటే భయం కానీ, తిరగాలంటే భయం కానీ. గవర్నమెంట్ పట్టించుకోదు. 9 నెలల ఆడబిడ్డను కూడా రేపు చేశారు తెలుసా? 9 నెలల ఆడబిడ్డ 4 అవడాల గవర్నమెంట్. మన ఇండియా 4 అవడాల గవర్నమెంట్. నేను చెప్తాను. 9 నెలల ఆడబిడ్డను కూడా రేపు చేసినారు. అంత దారుణం. ఎన్ని రేపులు! రీసెంట్గా నేను న్యూస్ చూసిన. సొంత తండ్రి కూడా రేపు చేసినాడు. కరెక్ట్గా రూల్ కానీ ఉండిందంటే ఇట్లాంటివన్నీ రావు. కరెక్ట్గా రూల్ కానీ ఉండిందంటే ఇట్లాంటివన్నీ రావు. సరే, దీని గురించి పక్కన పెట్టు. ఎందుకంటే నాకు బాధ ఉంటుంది. అబ్బా, నేను ఎట్లా అంటే ఒక నిజాయితీగా ఉంటాను. నేను ఉన్నంత నిజాయితీగా నాకు తెలిసి మా నాయన చెప్తాడు, ఒరే నేనంత నీలా అంత నేను అంత స్ట్రిక్ట్గా ఉన్నాను రా అని అంటాడు. ఎందుకంటే నేను అంత చాలా గట్టిగా ఉంటాను. నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు నా దేశం అంటే చాలా ఇష్టం బా. నిజం చెప్తారా? నాకు నా దేశం అన్నా, నా ధర్మం అన్నా నాకు చాలా ఇష్టం. నేనంత నిజాయితీగా ఉన్నట్టు నాకు తెలిసి ఎవరు ఉండరు అనుకుంటా. ఎందుకంటే అంత నిజాయితీగా ఉంటాను. నేను చాలా నిజాయితీగా ఉంటాను. ఆ నిజాయితీలో ఇట్లాంటి చూస్తామంటే నేను తట్టుకోలేను. నా వల్ల కాదు ఇట్లాంటి చూస్తామంటే. అది కాకుండా నా తోటి యూట్యూబర్కి ఇట్లా జరిగింది. నాకు ఆ మనిషి గురించి బాగా తెలుసు. చాలా నోపిస్తాడు ఆ మనిషి. చాలా తమాషగా ఉంటాడు ఎప్పుడు. ఆ మనిషి అట్లాంటి ఆ మనిషికి జరిగిందంటే నేను తట్టుకోలేకపోయాను. కాబట్టి ఫస్ట్ నాకు ఎందుకు అనుకున్నా, ఎందుకంటే ఇది మర్డర్ విషయం. మనం ఏదో పడితే అది వాగకూడదు. 2 రోజులు ఆగిన అందరూ చేసినారు వీడియోలో. చేసిన తర్వాత నేను చేస్తున్నా. ఏమైంది ఇప్పుడు? ఆ ముసలోడు ఏం చేసినాడు అంటే ఆడంటాడు ముట్టుకున్నాడు, ఏదైనా చేశాడు. ఆ ఇంట్లో ఎవరు? ప్రసాద్ వాళ్ళ భార్య, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ పిన్ని చెప్తే వాళ్ళ పిన్ని ఇంకేమవుతాడు, బాబాయ్ అవుతాడు కదా, వాళ్ళ పిన్ని వాళ్ళ మొగుడు ఇద్దరు ఏంటంటే డోర్ మూసిపెట్టాను. చెప్పకాకు, నేను ఆయనకి చెప్తే నేను ఊరుకోను, నేను ఒప్పుకోను అని చెప్పి ఆ బాబాని బెదిరించి ఏమన్నారే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మీ కూతురు ఇంటికాడ ఇచ్చి పెట్టేసినావు, మాకు వద్దన్నారు. సో ఆల్రెడీ చెప్పేసినట్టున్నారు. ప్రసాద్ ఏం చేసినాడంటే వాళ్ళ భార్యని ఇండియా పంపించేసిన తర్వాత సో వీళ్ళు ఏం చేసినారంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోతే వార్నింగ్ ఇచ్చేసి పంపించేసినారు. ఆల్రెడీ డబ్బు ఇచ్చేసినట్టున్నారు. ఈ మనిషి ప్రసాద్ నాకు చెప్పినాడు. ప్రసాద్ వీడియోలో చెప్పినాడు. అలానే నాకు ఫోన్ కాల్లో కూడా చెప్పినాడు. అది ఎట్లా చెప్పినాడో అది కూడా చెప్తాను నేను తొందరలో. 1 నిమిషం 2 నిమిషాలు ఆగండి, చెప్తాను. డబ్బు ఇచ్చారు, పోలీసు వాళ్ళు డబ్బు తీసుకున్నారంట అని అంటున్నారు. అది నిజమైతే అది నిజం అబద్ధం నాకైతే తెలీదు, కానీ డబ్బు ఇచ్చే అంటున్నారు. పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా లంచం తీసుకుంటారు కదా, పోలీసులు ఎవరైనా లంచం తీసుకుంటారు కదా. సో ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే అటు ఊరుకుంటారా చెప్పండి? లంచం తీసుకున్నారంట. సో ఏంటంటే వాళ్ళు ఉండి పంపించేసినారు. గొడవ క్లియర్ అయ్యి పంపించేసి ఆ ముసలోడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు అందరికి ఫోన్ చేసి డామని చేశాను. ఎలా తట్టుకుంటాడు ఏ తండ్రైనా? ఎలా తట్టుకుంటాడు? ఆ మనిషి చేసిన తప్పు ఏంటంటే చంపడం. ఎందుకంటే రోడ్డు మీద పడిపోయింది ఫ్యామిలీ. ఇప్పుడు అదొక మిస్టేక్, దాని గురించి కూడా మాట్లాడతా. ఏమైందే వాళ్ళకి బైసినం అయిపోయింది. మళ్ళీ ఆ మనిషి ప్రసాద్ మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోవంటే వాళ్ళు ఉండి ఏమన్నా తెలుసా పోలీసు వల్ల, అమ్మ ఇది బైసినం పిల్లకాయలది కానీ ఆడబిడ్డ విషయం కానీ బైసినం గట్టి గరిచి పంపించేసానంట. ఆమెని దానికంటే ముందు ఏంటంటే ఫస్ట్ వీళ్ళ మరదాలు అంటే ప్రసాద్ వాళ్ళ భార్య వాళ్ళ చెల్లి ఏంటంటే సూసైడ్ చేసుకునింది, బతికిపోయింది. ఈమె కూడా సూసైడ్ చేసుకుంది. ప్రసాద్ వాళ్ళ భార్య ఏం బతికిపోయింది. కొలకొల మంది తాగిందంట. హాస్పిటల్కి పోతే కక్కిచ్చారు. వద్దురా స్వామి అని చెప్పి కోవిడ్కి పిలిపించాడు ఆమెను కోవిడ్కి పిలిపించేసి ఈ మనిషి నేను 4 రోజులు ఎడారిలోకి పోయొచ్చానని చెప్పి ఏం చేసినాడు తెలుసా? ఇండియాకి పోయి పర్మిషన్ తీసుకొని ఇండియాకి పోయి ఎంత అసలు తెలివిగా చేసినాడు. అయితే ఏమిలే జస్ట్ ఇండియాకి వచ్చిన తర్వాత నరికేసి లోపల పెడేసి అంతే అప్పటికప్పటికే స్పాట్లో కోవిడ్కి వచ్చేసాడు. ఎందుకంటే మనకు దాటిందనుకో, గంటలు దాటిందనుకో, రోజులు దాటిందనుకో దొరికిపోతాడని చెప్పి కోవిడ్కి వచ్చేసిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫోన్ చేస్తారబ్బా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరిని ఇన్వెస్టిగేషన్ చేసినారంట. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ మనిషికి ఫోన్ చేసినారు. ఈ మనిషిని నేను చంపేసినాను ఒప్పుకునేసినాడు. ధైర్యంగా ఒప్పుకునేసి అవన్నీ వీడియో పెట్టేసినాడు. యూట్యూబ్లో వీడియో పెట్టాడు. చూడు జాగ్రత్తగా యూట్యూబ్లో వీడియో పెట్టేసిన వెంటనే నేను ఫోన్ కొట్టినా. ఎందుకంటే
మనిషి వాళ్ళ విషయాలు నాకు తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. మనం ముందైనా చూసుకోకుండా మాట్లాడకూడదు. కాకపోతే అంటే సూసైడ్ అంటే మన యూట్యూబ్ ఇబ్బంది అవుతుంది. సో ఆ మనిషి ఏమన్నాడంటే, నా భార్య నేను కూడా చచ్చిపోతాము, చచ్చిపోతాము అని అన్నాడు. నాకు భయం వేసి నేను ఫోన్ చేసిన. నేను ఒక తోటి యూట్యూబరు ఎన్ఎస్ఏ వ్లాగ్స్ అన్న నేను ఫోన్ చేసి ఫస్ట్ అన్న ఫోన్ చేయమని చెప్పిన. మళ్ళీ నాకు నెంబర్ పెట్టాడు, నేను ఫోన్ చేసిన. నా అదృష్టం ఏంటంటే ఆ మనిషి పైకి ఫ్లైట్ ఇంకా టేకాఫ్ అవుతుంది, అప్పుడే ఫోన్ చేసిన. అన్న ఈ విధంగా దాదాపు 8 నిమిషాలు మాట్లాడినా, మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. అన్న నువ్వు చేసిన దాంట్లో తప్పు లేదునా, కాకపోతే ఇంకోటి ఏంటంటే నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించాల్సిందినా, చాలా పెద్ద తప్పు చేసినావునా. ఇప్పుడు నీ కూతురు కానీ నీ భార్య కానీ రోడ్డు మీద పడతావునా, ఒక్క నిమిషం ఆలోచించుంటే లైఫ్ హ్యాపీగా ఉన్నా. సరే ఇంక వదిలేసి గతం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జైల్లో వేస్తే అన్ని సంవత్సరాలు జైల్లో ఉండు. కానీ దయచేసి నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోవాకు, నువ్వు కానీ మీ భార్య కానీ. ఎందుకంటే నేను మాట్లాడినా అన్న, జీవితం అనేది మనిషికి ఒక్కసారి వస్తుంది. దీనికంటే 20 రెట్లు కష్టాలు వచ్చాయి మనుషులకి, అర్థమైందనా? దీనికంటే ఒక మనిషికి దీనికంటే ఒక 100 రెట్లు కష్టాలు వచ్చాయి. ఒక జంతువు ఏంద్రా అంటే దానికి కష్టం వచ్చిందంటే చెప్పుకోలేదు, మాట ఇప్పి చెప్పుకోలేదు. ఎందుకంటే అవి జంతువులు, మాటలు రావు. సింహాలు కానీ ఏనుగులు కానీ ఇంకేదైనా కానీ మనిషికి ఏంద్రా అంటే ఇబ్బంది వచ్చిందంటే చెప్పుకోగలుగుతాడు. సో నువ్వు చెప్పుకోగలుగుతావునా? ఎట్టగొట్ట దేవుడి దయల ఒక 2-3 ఏళ్ళు జైల్లో పడినామంటే వచ్చేస్తావునా, మహా అంటే 5 ఏళ్ళు వేస్తారు. సో కష్టాలు మామూలేనా? దానికి 100 రెట్లు వచ్చాయి, 1000 రెట్లు వచ్చాయి, తల పగిలిపోతుంది. అట్టే స్థిరంగా ఉండాలన్నా. నీ ప్లేస్లో ఏ తండ్రి అయినా కానీ ఊరుకున్నా ఖచ్చితంగా అదే చేస్తాడు. కాకపోతే నువ్వు ఆలోచించలా, వదిలితే మీ భార్య చనిపోతుందంట, నువ్వు చచ్చిపోతానంటున్నావు. ఇవన్నీ తప్పుడు నిర్ణయాలన్నా, సరేనా? అవన్నీ పిల్ల చేష్టాలు, ఇవన్నీ చేయగలరు. అది అర్థమైందా? ఏమో చూస్తుంటాడు, నా తెలిసి జైల్లో ఉంటాడు, ఎడ చూస్తారా చెప్తున్నా. మీరైనా అటు చేసుకోకండి అని చెప్తున్నా, అర్థమైందా? ఇప్పుడే కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. సూసైడ్ అంటే తెల్ల ఇంట్రీతో సమానం అయిపోయింది మీకు. ఊరి చచ్చిపోతే ఏమొస్తుందిరా నాయన, ఏమొస్తుందిరా? ఒక లైఫేరా, మళ్ళీ మనం పుడతామలే తెలియదు. క్షేమంగా పుడతాం, ఏనుగుగా పుడతాం, లేకపోతే ఏదైనా గ్రహంలో పుడతాం, ఏడ పుడతామో తెలియదు. సో ఉన్న ఒక లైఫ్ని ఏంటంటే ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం చచ్చిపోయేంతవరకు బాగూడదు, అర్థమైందా? నేను అదే చెప్పిన అన్నకి 8 నిమిషాలు నేను అదే చెప్పిన. నేను లాస్ట్లో ఉండి అన్న ఎట్ట చంపేసిన అన్నని అడిగితే ఇటు పోయినాను, ఇట్లా నరిగేసినాను, మళ్ళీ అప్పటికప్పటికే పరిగెత్తుకుంటే టికెట్ తీసుకొచ్చేసినాను నేను పట్టాను నేను అతను. సో దయచేసి మీరు ఏంద్రా అంటే, మీరు ఆడబిడ్డలు ఉంటారు చూడు, ఆడబిడ్డలు ఏంద్రా అంటే మీ తల్లి మీ తండ్రి అంటే మెయిన్, తండ్రి కంటే మెయిన్ తల్లి జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? వాళ్ళకి ఏంద్రా అంటే మొద్దులాగా కూర్చోబెట్టి మ్యాప్ కాకండి. ఒక మనిషిని ఎలా కొట్టాలో, అర్థమైందా? ఎదురుగా వస్తే ఒక మనిషి, అర్థమైందా? రేపు నేను ఇండియా పోతే నా మేనకోళ్ళకు కూడా అదే నేర్పించా. కొడితే మూతి పగిలిపోవాలి. ఒకడెవడైనా చెయ్యిగానే వేసినాడంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మూతి పగల కొట్టాలా, కాలు చేతులు ఇంచేసేయాలి. అది చంపేంతవరకు పాకూడదు, అర్థమైందా? రేపు నా మేనకోళ్ళు నాది, ఎందుకంటే రీసెంట్గా నా మేనకోళ్ళకి సంవత్సరం. కానీ నాకు కోవిడ్లో ఉండే నాకు ఏంద్రా అంటే నేను ఎప్పుడెప్పుడు పోవాలని ఆశగా ఉన్నాను నాకు. ఎందుకంటే నా అల్లుడు నా మేనకోళ్ళు, వాళ్ళకి ఏంద్రా అంటే నేను చెప్తా, నేను ఇచ్చే మోటివేషన్ అలా ఉంటుంది కదా, గట్టిగా పిక్తా క్లాస్. నాకు మీకు తెలిసే ఉంటుంది, వీడియోలు చూస్తున్నారు కాబట్టి. సో ఏంద్రా అంటే నేను ఇంటికాడికి పోయినా కానీ ఆడపిల్లకాయలకి అదే చెప్తా, ధైర్యం ఇచ్చా. ఎవడైనా కానీ మీ జోలికి వస్తే మీ మీద చేసినట్రా అంటే మీరు చేయాల్సింది ఏంటంటే అంటే తిని తొంగు అని బోగులు కడిగేది కాదు. ఎవడైనా చెయ్యేస్తే అది మీ నాయనైనా కానీ ఎవడైనా కానీ ఫస్ట్ మూతి పాల్గొట్టండి, అర్థమైందా? మీ చేత్తో కొట్టలేదంటే రాడ్డు తీసుకొని కాలున ఈ మోకాలు చెప్పులున్నాయి చూడు, మనిషిని చంపేంత వరకు పోకూడదు. ఈ మోకాలు చెప్పుల పగిలిపోవాలంటే ఎవడైనా మీ జోలికి వస్తే నేర్చుకోండి. ఎట్లా అంటే ఎవడైనా మనం చేస్తే తిరగమలేదు నేర్చుకోండి. వాడు ఒకవేళ మనం చేసి మన గమ్ముని అమ్మ అంత సీన్ లేదు. మీరు కానీ తిరగమలేనంటే ఇంకొకటి రాడు మీ జోలికి. ఒక ఆడబిడ్డ ఏంటంటే మోగోళ్ళ తిరగబడాలి. ఇంకా గవర్నమెంట్ మారదు, అర్థమైందా? గవర్నమెంట్ మారదు. వాళ్ళకి కావాల్సింది కుల రాజకీయాలు, మత రాజకీయాలు, అంతే సింపుల్. మనం మారం. ఫస్ట్ మనం మారితే కదా మీ బతుకులు మారితే కదా మీరు కులం కావాలా. బలిజ, గొల్ల, మాల, మాదిగా, వాళ్ళ ఇంకేంది సాకల, రెడ్లు, మనకు కావాల్సింది మా కులం గొప్ప, మాది గొప్ప, ఇది గొప్ప. ఏ కులం అంటే కులం
ఏందిరా ఒరే కులమేంద్రా, ఒరే 2024లో కులమేంద్రా నాయన, కులమేంద్రా చెప్ప. కులం పేరెత్తే నాకు మండుతుంది. ఈ మనుషులు కదా, నీకు వచ్చే రక్తమే నాకు వచ్చే రక్తమే, మతం ఏంది నీకు వచ్చే రక్తమే నాకు వచ్చే రక్తమే. మత పిచ్చున్న కులపిచ్చున్న ఏ రాష్ట్రాలు బాగుపడాల చూసుకోవాలంటే, మత పిచ్చున్న దేశాలు కూడా బాగుపడాల. రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది, ఎన్ని దేశాలు ఉన్నాయి చుట్టుపక్కల, ఎన్ని దేశాలు ఉన్నాయి మత పిచ్చున్న దేశాలు. నాశనం అయిపోవాలా, నాశనం అయిపోయినా లేదా మన దేశం చుట్టూరా. మత పిచ్చున్న దేశాలు చాలా డేంజర్, నాశనం అయిపోతాయి, సర్వనాశనం అయిపోతాయి. మనిషి కంటే మతం ముఖ్యమా? మనిషి కంటే మతం ముఖ్యమా చెప్ప? మనిషి కంటే కులం ముఖ్యమా? ఎట్లబ్బా ఇట్లయితే మనం ఏం చేయాలా, ఎట్లుండాలా? అరే టెక్నాలజీకి ముందుకు పోవాలా, ఏదైనా బిజినెస్ వ్యాపారం చేయని వాళ్ళు సంకనాకాలి. మనం పోయి చేయని వాళ్ళ మైండ్లో మతం ఉండదు, కులం ఉండదు. వాళ్ళు ఓన్లీ పని బిజినెస్ టెక్నాలజీ, వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది. పుట్టిన సంవత్సరం బిడ్డ కూడా పని చేస్తాడు, అది తెలుసా? చైనాలో పోయి వాళ్ళు సంకనాకాలి మనం పోయి, తెలుసా? నేను ఇక్కడికి వచ్చి తెలుసుకున్నా, ఎందుకంటే ప్రతిదీ చైనా ప్రోడక్ట్స్ ఇట్లా. నాకు అసూయ వేస్తుంది, ఎవరైనా మన ఇండియా ప్రోడక్ట్ లేదని. ఇట్లా ఆడబిడ్డలు ఏంటంటే దయచేసి, ఇప్పుడు ఒక పొరపాటు జరిగింది, మళ్ళీ ఏంటంటే మీరు దయచేసి ఆడబిడ్డని ఏంటంటే బయటికి పంపించేటప్పుడు ఒకటి మూతి పగిలిపోయేటట్టు అనేది ఒక ధైర్యం ఇచ్చి పంపించండి. లేఖనం అంటే మీ ఇంట్లో పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఎవరింట్లో ఇంట్లో పెట్టకాకండి. మీ బిడ్డని మీ కాడే పెట్టుకోండి, ఎక్కడ పెట్టకాకండి. ఎందుకంటే ఇది కలికాలం ఇది మీకు తెలిసిందే కదా. మనకు తెలుసు ఇది కలికాలము, అన్నీ చెడు జరుగుతాయని తెలుసు కూడా ఇట్లాంటి జరుగుతాయంటే మనం ఏం చేయలేం. మన జాగ్రత్తగా ఉండాలి. ఇంకంతే. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోలేం. మనం ఏంటంటే ఆవేశంలో ఒక్క క్షణం కానీ ఆలోచించుంటే, ఇప్పుడు మనం చంపేసిన తర్వాత ఏమవుతుంది ఒకసారి ఊహించుకోండి. చంపేసిన తర్వాత ఏమవుతుంది? ఏమన్నాదా వాళ్ళ భార్య, ఇప్పుడు ప్రసాద్ వాళ్ళ భార్య వాళ్ళ కూతురు ఏంటంటే రోడ్డు మీద పడింది, సింపుల్. ఆ మనిషి పోయి జైల్లో పడినాడు, సింపుల్, అంతే. జైల్లో పడినాడు, అంతే. ఏమైంది? ఒక నిమిషం, కరెక్టే, అది తప్పే. కాకపోతే మనం కూడా ఆ విధంగా మొరటగా చేయకూడదు. ఎందుకంటే కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఒకవేళ తండ్రి బాధపడతారు, తల్లి బాధపడతారు, బంధువులు బాధపడతారు. ఇంకోటి ఏంటంటే నీ కూతురు, నీ కొడుకో, లేకపోతే మీ భార్య, అందరూ బాధపడతారు. ఇప్పుడు రోడ్డు మీద పడినారు. అరే ఎవరికైనా పౌరుషం ఉంటుంది అబ్బా. కూతుర్నంటే ఎవరు ఊరుకోరు, కొడుకునంటే ఎవరు ఊరుకోరు, అందరూ కోపాలు ఉంటాయి. ఏ తల్లి ఏ తండ్రి ఊరుకోరు. కాకపోతే మనం కూడా అదే మొరట పని చేసామని అంటే మనం అసలు మనుషులం కాదని అర్థం. నిజంగా మనుషులం కాదు. ఇప్పుడు చేసిన ప్రసాద్ పెద్ద పొరపాటు. అది ఒక్క నిమిషం ఆలోచించి జరిపిండు కదా, ఎంత పెద్ద పొరపాటు. మనిషిని చంపే హక్కు మనకు లేదు, అర్థమైందా? కాలు చేతులు మోక చెప్పలు పగిలిపోవాలా. ఒకవేళ మన ఆడబిడ్డ మీద చేయేస్తే మోకలు చెప్పులు చూడు, ఇవి పగిలిపోవాలి. దాని మించి ఇంకెక్కువ కొట్టకూడదు, చచ్చిపోతాడు మనిషి. ఇక్కడ కొట్టామంటే ఈ మోకలు చెప్పులు ఇవి పగలు కొట్టామంటే జీవితాంతం ఎప్పుడే కానీ అది తీసి యూట్యూబ్లో పెట్టామనుకో, అది పెడితే కాపీరైట్ పడుతుంది. నార్మల్గా నేను చెప్పులు పగలు కొట్టాను, కాలు పగలు కొట్టాను, ఎట్లా ఏలించేసాను, గోర్లు తీశాను అని చేసామంటే నీ ఆడబిడ్డ అన్నారు. పోలీసులు పట్టించుకోవాలా పోలీసులు. అప్పుడు నువ్వేం చేస్తావు? సో ఇదే చేయాల్సింది. మోక చెప్పులో ఇవి పగలు కొట్టాలి. ఇవి పగలు కొట్టేసి ఏంటంటే నువ్వు యూట్యూబ్లో పెట్టావు వచ్చబోచ్చాడు. ఇంకొకడు ఎవడైనా ఆడబిడ్డ జోలికి రావాలంటే వచ్చబోచ్చాడు. సో అది చేయాల్సింది. ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తాను. చంపేసిన తర్వాత ఇప్పుడు నా కుటుంబం అయినా ఎవరి కుటుంబం అయినా బాధపడుతుంది. చంపేసిన తర్వాత అందరి కుటుంబం అంతా బాధపడుతుంది. ఇప్పుడు ఏమైంది? చేతులు గాలి వేసిన తర్వాత ఆకులు పట్టుకోలేము, అయిపోయింది. పెద్ద పొరపాటు అయిపోయింది. ఒక్క నిమిషం ఆలోచింటే, ఆలోచించుంటే సరిపోయిండు. కాబట్టి ఇంకేం చేద్దాం? ఆ మనిషి ఒకటే మాట అంటున్నాడు, నేను చేస్తే ఏ విధంగా అందరూ భయపడతారో ఇంకా ఎవరైనా చేయాలని భయపడాలా, సో నేను తట్టుకోలేకపోయినా ఉన్నాను అని ఎంతో అంటున్నాడు. ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఇంకా అతను ఒక మాట అన్నాడు, ప్రసాద్ కోవిడ్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను వీడియో ఎందుకు పెట్టినావు నాకు నీ కూతురిది ఈ విధంగా తప్పు కదా, నా మైనర్ పాప అంటే, అన్న ఇంకా అందరికి తెలిసిపోయింది. ఇంకోటి ఏందిరా అంటే అతను కూడా పెట్టేశాను, నేను ముందుకు వచ్చి మాట్లాడేసాను. ఎందుకంటే నాకు ఎవరు లేరునా, నాకు ఎవరు సహాయం చేయరునా, నేను బేదోన్నా, నేను కోవిడ్కి వస్తే బతుకుతాను, అలా బతకలేనా, నాకు ఒక రాజకీయ నాయకుడు తెలియదు, ఒక మనిషి తెలీదు, తిప్పి కొడితే ఎవ్వరు తెలియదు నాకు నేను ఒక్కనే, నా భార్య, నేను, నా కూతురున్నా, నాకు ఎవరైనా సహాయం చేస్తారన్నా అన్నాడు. అతను చేసింది మర్డర్ కేసు. ఎందుకని? తన కూతురికి అన్యాయం జరిగిందని చెప్పి చేసినాడు. కాబట్టి ఆ పాపని రేప్ చేయలే, బలాత్కారం చేయలే. కాకపోతే ఏడంటాడు ముట్టుకుంటే తట్టుకోలేవి చంపేసినాడు. కానీ ఆ మనిషి తట్టుకోలేకపోయాడు. ఏ తండ్రి ఊరుకోడు. అన్న ఈ విధంగా నాకు ఎవరు లేరునా, నాకు ఏం రాజకీయ నాయకుడు తెలియదునా, నాకు ఎవరు తెలియదునా, సో నేను అందుకే వీడియో పెట్టినా, లేకపోతే నేను పెట్టేటోని కాదు, నాకు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదన్నా అని అన్నాడు. సో
ఆ మనిషి ఓరేపల్లి కానీ ఆ పక్కన ఏదో ఊరు కానీ. సో నేను ఆ మనిషి వీడియో పెడతాను, చూడ ఆ మనిషి అడ్రస్ పెడతాను. ఓబులవారిపల్లి మండలము, ఐల్రాస్పల్లి, హరిజనవాడ గ్రామం అది. ఎవరైనా మన చుట్టుపక్కల జనసేన లీడర్ కానీ, కోటరి ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఇంకెవరైనా లీడర్స్ కానీ, ప్లీజ్ నా రిక్వెస్ట్, వెంకయ్య ప్రయాణం నా యూట్యూబ్ ఛానల్లో. సో నా ద్వారా నేను చెప్తున్నా కదా, నేను కోవేట్లో ఉన్నా. ఒకవేళ నేను ఇండియాలో ఉంటే నా ప్రయత్నం నేను చేస్తుంటాను, నిజంగా చేసేటట్టు, అబద్ధం చెప్పను నేను. నా ప్రయత్నం నేను చేసేటోని, ఎందుకంటే ఖచ్చితంగా చేసేటోని. నేను కోవేట్లో ఉన్నా కాబట్టి. సో మీరు ఎవరైనా మీ చుట్టుపక్కల జనసేన ఎమ్మెల్యే ఉన్నారా, కోడూరు జనసేన ఎమ్మెల్యే కానీ, లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే లాయర్ కానీ, ప్లీజ్ బెగ్గింగ్, నేను అడుక్కున్నా మిమ్మల్ని, అతనికి సహాయం చేయండి, సరేనా? అతని ఊరి పేరు పెడతాను, సరేనా? మీరు ఆ ఇంటికి పోయి, లేకపోతే అటు చుట్టుపక్కల ఎవరినో ఒకరిని కనుక్కొని ప్లీజ్ ఇది ఒక్క సహాయం చేయండి. ఎందుకంటే అతని గురించి మాకు తెలుసు, నేను చెప్పేది అబద్ధం అయితే అతని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరే చూడండి, సరేనా? ఇది ఒక్క సహాయం చేయండి. తను చేసిన తప్పే, కనీసం శిక్షణ తగ్గుతుంది కదా, అందుకని అంతే, ఇంకేం లేదు ఏదైనా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, నేను అన్నాను. ఎందుకంటే తప్పు మాట్లాడను, నేను క్షమించాను, నేను అన్నాను. అదే నేను అందుకే నేను వీడియో చేయకూడదు అనుకున్నా. ఎందుకంటే నేను కొద్దిగా మొరటిగా మాట్లాడతా, ముఖాన్నే మాట్లాడతా, ఉన్నది ఉన్నట్టు చెప్తా. నేను ఎవరికి ఇత్తు కూడా భయపడను, అర్థమైందా? నాది ఎలా రా అంటే, ఒకసారి నేను రంగంలో దిగినానంటే రణమా వీర మరణమా ఆ టైప్ నేను, అర్థమైందా? రణమా వీర మరణమా, నీ దేనికి లెక్క చేయను, నన్ను నేనే లెక్క చేసుకోను. నా తోటి యూట్యూబరు అలా జరిగిన వెంటనే నాకు రాత్రి అంతా నిద్ర లేదు. నేను ఫస్ట్ చేయొద్దని చెప్పి యూట్యూబర్ అతనే చెప్పిన, కాబట్టి నేను తట్టుకోలేకపోయినా నిజంగా నా వల్ల కాలేదు. నేను చాలా ఓర్చుకున్నా, ఎందుకంటే చాలామంది మోసం చేశారు ఇక్కడ కోవిడ్లోని యూట్యూబర్లు. సో నేను ఇంకెవరి జోలికి పోను, ఎవరి వీడియోలు చేయను, నాకు అవసరం లేదు, నా వీడియోలు నేను చేసుకుంటాను చెప్పి ఫిక్స్ అయిపోయి డైలీ వీడియోలు చేసుకుంటున్నాను. కానీ ఇలా టక్కని నా తోటి యూట్యూబర్ జరిగిన వెంటనే నేను తట్టుకోలేకపోయాను. అతను అట్లా చేయడు, కావాలనే చేయడు, ఎందుకంటే తన కూతురి మీద ప్రేమతో చేసినాడు. మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్, కూతురి మీద ప్రేమతో చేసినాడు. ఎవరైనా రాజకీయ నాయకుల వీడియోలు చూస్తే దయచేసి ఆ ప్రసాద్ కోవేట్ అతనికి సహాయం చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, ప్లీజ్ హెల్ప్ హిమ్, ప్రసాద్ కోవేట్. మాసలాం, జై హింద్.